మీ ఇంట్లో అంట్లు తోమే స్పాంజ్ మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? డ్యూక్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం స్పాంజ్ షేప్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఐడియల్ కండిషన్ అని తేలింది. ఒక స్పాంజ్ క్యూబిక్ సెంటీమీటర్ కు 54 బిలియన్స్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది మీ టాయిలెట్ సీట్ లో ఉండే బ్యాక్టీరియా కంటే కూడా ఎక్కువ. ఈ కాయిల్, స్టఫిలోకోకస్, మొరాక్జెల్లా ఓస్లోయెన్సిస్ అండ్ సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు స్పాంజ్ లో డెవలప్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్, న్యూమోనియా, మెనింజైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి డేంజరస్ డిసీజెస్ తో పాటు హెవీ ఫీవర్, డయేరియా అండ్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చట. ఏం చేద్దామంటావు మరి? ఎవ్రీ వీక్ రెగ్యులర్ గా క్లీనింగ్ స్పాంజ్ ను మార్చడం, హాట్ వాటర్ లేదా వెనిగర్ లో నానబెట్టి యూజ్ చేయడం, లేదా స్పాంజ్ కి ఆల్టర్నేటివ్ గా స్క్రబ్ బ్రషెస్, సిలికాన్ బ్రషెస్ ఆర్ డిష్ వాషర్స్ ని యూజ్ చేయవచ్చు. హెల్దీ ఫుడే తింటున్నా, హెల్దీ రొటీనే మెయింటైన్ చేస్తున్నా అయినా కూడా హెల్త్ పాడవుతుంది అనుకునే వాళ్ళకు ఈ స్పాంజ్ కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి.